ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మా ఇంట్లో ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి పండుమిరపకాయలు ఇంకొంచెం తీసుకోవాలి, తిరగమూత వేయండి. ఇంకా అన్నం వండుతున్నాను, నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట. కుక్కర్లో వండను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు టమాటాలు 2 ముక్కలుగా కట్ చేశాను. టమాటాలు అస్సలు కూడా బాగా రావటం లేదు, చూసి చేసుకోండి. శనగపప్పు గంట పాటు నానబెట్టుకున్నది. ఇవంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి కడిగి ఆ నీళ్ళు తీసేసి అప్పుడు మిక్సీలోకి మొత్తం వేసేసుకుంటున్నాను. కొంచెమే నానబెట్టుకున్నాను, టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉంది. దేంట్లోకి అని అంటే గోరుచిక్కుడుకాయ కూర పాటోలీలాగా చేద్దాము అని చెప్పి ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకోవాలి. కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదా, ఇలా ట్రై చేస్తామని ఉద్దేశంతో గోరుచిక్కుడుకాయలు చాలా ముదురుగా ఉన్నవన్నీ తీసేసి లేతగా ఉన్నవి మటుకు తరుక్కున్నాను. లేతగా ఉంటేనే గోరుచిక్కుడుకాయ కూర బాగుంటుంది. టమాటా వేసి చేసుకున్న ఈ రకంగా కూడా చేస్తున్నా. పెసరపప్పు కూడా వేసి చేస్తాను, కానీ ఈసారి ఇట్లా పాటోళ్ళలాగా చేయాలని అనిపించింది. ఇది కూడా యూజ్డ్ ఆయిలే, అందుకనే కూరలోకి వేసేస్తున్నాను. నూనె వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు నానబెట్టుకున్నాను కాబట్టి శనగపప్పు వేయట్లే. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు మొత్తం మనం స్ట్రెయిన్ చేసాం కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక్క నిమిషం కలిపి నేను నూనెలోనే పసుపు వేసేసుకున్నాను. ఆ వేసేటప్పుడు స్కిప్ అయింది. ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం రెండింటికి సరిపడా వేసుకోవాలి. నేను శనగపప్పు కూడా మిక్సీలో వేసేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు కూరకి ఇలా వేసుకోకపోతే కనుక మళ్ళీ ఈ పప్పు వేసేసిన తర్వాత మళ్ళీ గోరుచిక్కుడుకాయకి పట్టుకోదు కూర అనేది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నేను కారం చిటికేడు వేసాను. మీరు ఇంకొంచెం కావాలంటే మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, లేదనంటే కనుక పచ్చిమిరపకాయలు చీలికలైనా వేసుకోవచ్చు. టమాటా పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా, టమాటా పచ్చడి వచ్చేసి ఇంకా టమాటాలు మగ్గాలి. ఉప్పు, పసుపు, టమాటా కూడా వేసేసాను. ఈరోజు పాలకూర పప్పు, టమాటా పచ్చడి, ఇంకా గోరుచిక్కుడుకాయ కూర. పప్పు అయితే అయిపోయింది, కానీ ఇంకా నీళ్ళు ఉన్నాయని 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకొని గోరుచిక్కుడుకాయ కూర కంప్లీట్ అయిందని చూపిస్తున్నాను. ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకొని కారం 2 నిమిషాలు ఉడికినిచ్చిన తర్వాత అప్పుడు మటుకు ఈ తిరగమూత వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక అప్పుడు పప్పు రెడీ అయిపోయినట్టే. మళ్ళీ స్టవ్ మీద అయితే ఏం పెట్టను, ఇంగువ కూడా వేసుకుంటాను. ఇక్కడ ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోతున్నాను, వేయట్లేదు అని కాదు. ఇంకా లాస్ట్లో ఫైనల్లో మామిడిపండు, మజ్జిగ. మామిడిపండు సీజన్ కూడా కంప్లీట్ అయిపోయింది.